ఇప్పుడు నాయకులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఏదైనా హామీ ఇచ్చారో ఆ హామీకి సంబంధించినటువంటి పేపర్లు పట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఓ పెదమ్మ ఉన్నారు, మాట్లాడదాం. ఆమె ఎక్కడి నుంచి వచ్చారో ఏందని. అమ్మ నీ పేరు ఏంది, ఎక్కడికైనా వెళ్ళాం ఆలేరు. ఎన్ని ఏళ్ళకి వచ్చినావు వీడికి? మేము పొద్దుగాల 5:30కే వచ్చినాం. ఎట్లా బస్సు ఏముండే, ఎట్లా వచ్చినావు? కారు కట్టుకొని వచ్చినాం, ఒక స్టాటస్ మా సమస్య ఏందమ్మా? సమస్య మాకు మోత్పల్లి నరసింహులు 2 ఎకరాల భూమి ఇచ్చిండు. 2 ఎకరాల 20 గుంటలు భూమి ఇచ్చినాక మేము దున్నుకున్నాం, కాస్త వేసుకున్నాం, పిల్లల పెళ్లి చేసుకుంటాం, బాధపడుకుంటూ చేస్తున్నాం. చేస్తే ఒక వీళ్ళు ఎవరు ఈ మహేందర్ రెడ్డి ఈయన సునీత ఏం చేసిర్రు, వచ్చి మీకు ఇట్లా కాలువ పోతుంది, ఎయిర్పోర్ట్ పడుతుంది, ఇది ఒక ఆడుకో తీసేసుకోరు అని చెప్పిండు. చెప్పి మమ్మల్ని ఆగం చేసిర్రు, తీసుకుర్రు, మమ్మల్ని ఆగం చేసిర్రు. 2 ఏళ్ళ నుంచి మాకు ఒక మనిషికి ఒక రేటు, ఒక మనిషికి ఒక రేటు. వస్వార్ శంకరయ్య, నాగరాజు వీళ్ళందరూ మమ్మల్ని ఆగం చేసిర్రు, మోసం చేసిర్రు. కొల్లూరు నాగరాజు. మరి ఆ రోజున కలెక్టర్లు ఉండే, నాయకులు ఉండే సారు, కలెక్టర్ తానికి పోయినాం, తెలిసింది కొద్దిగా తెలిసినాక కలెక్టర్ తానికి పోయినాం. రాగిరు ఎమ్మెల్యే మమ్మల్ని ఒత్తిడి పెడితే మేము సంతకం పెట్టినాం అంటుండే కలెక్టర్ సార్. ఇట్లా అట్లా ఇప్పుడు కాదు, మీకు ఈ భూమి పంచాయతీ ఒకటిసారి ఇది ఇబ్బంది ఉన్నది, మీకు రైతు బంధు, దళిత బంధు లాంటివి ఏది లేదు. రైతు బంధు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, మా పిల్లలకు ఒక జాబ్ లేదు. అనాదిగా కూలి చేసుకొని బతుకుతున్నాం. అనాదిగా మా భర్త 65 ఏళ్ళు 70 ఏళ్ళు పింఛన్ లేదు, ఇల్లు లేదు. అట్లా కిరాయిపుల పండి బతుకుతున్నాం. ఆగంగా ఉన్నాం సారు, మాకు న్యాయం జరగాలి. అమ్మ నీ పేరు ఏం పేరు? నా పేరు బుచ్చమ్మ, ఆలేరు మాది. మాది ఇదే భూమి సంగతి. భూమిదే సారు. మోత్పల్లి నర్సింగ్లు ఉండంగా ఇచ్చిండు మాకు 60 మందికి 130 ఎకరాలు. 130 ఎకరాలు ఇచ్చి ఏం చెప్పారు అంటే ఇల్లు గాలిబోటలు పడుతుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, జాగలు గుంజుకుంటారు, ఈ జాగలు అమ్మాలని చెప్పి కాలు వస్తుంది అని చెప్పింది మహేందర్ రెడ్డి పెళ్ళం. ఎవరు సునీత, మహేందర్ రెడ్డి, ఆయన చేతి కిందలు అందరు వచ్చిరు సారు. మేము 30 ఏళ్ళ కింద వచ్చింది ఆ భూమి మాకు. అంత కంప కట్టుకొని బతికినాం మేము. చిన్న చిన్న పిల్లలు, మా పిల్లలు అప్పుడు మాకు ఏం లేదు సార్, ఏది లేదు. ఆమె వచ్చిన నుంచి అన్ని ఇబ్బందులు పెట్టి ఆ జాగ గుంజుకుంది. మా జాగ మాకు దగ్గర రావాలి. ఇగో ఇట్లా ఇంత పెద్ద వాళ్ళు సుమోలు కట్టుకొని అర్ధరాత్రి అంటే దాదాపుగా 1-2 గంటల ప్రాంతంలో ఒక సుమో కట్టుకొని వాళ్ళు బయలుదేరి వీడికి వాళ్ళ సమస్యల పైన పరిష్కారం దొరుకుతుందేమో అని ఇంత దూరం వచ్చారంటే వాళ్ళ బాధలు ఎంత ఎక్కువ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా చాలా మంది ఉన్నారు. అమ్మ ఏం పేరు నీ పేరు? నా పేరు లలిత. నేను సులారం నుంచి వచ్చిన. డబల్ బెడ్రూమ్కు కలెక్టర్ ఆఫీస్ అన్నీ తిరిగిన, ఎక్కడ తిరిగినా నాకు ఇల్లు రాలేదు. వస్తుందమ్మా అని బొమ్మన్నాడు మా సీఎం వివేకానంద. ఆయన ఇంటికి పోయి 10 సార్లు కాలు మొక్కిన, వెరిఫికేషన్ అయినట్టు కూడా ఈ పత్రం ఉంది కానీ రాలేదు. ఇంటికి వచ్చి ఫోటో తీసుకుపోయిండ్రు. ఇక వస్తుందమ్మా 30 ఏళ్ళ నుంచి ఉన్నా నేను. వాచ్మెన్ డ్యూటీ ఇళ్ళలో పని చేసుకుంటూ బతుకుతున్నా.